ఇక్కడ ఆల్రెడీ 2 పాయింట్స్ అంతా మనం డౌన్ తీసుకున్నాము. చూడండి ఇక్కడ ఈ ఖర్చుకి మిడిల్లో ఇక్కడ డౌన్ తీసుకున్నాం కదా బ్యాక్ పార్ట్కి. సో మళ్ళీ కూడా ఇక్కడ ఇంత డౌన్ తీసుకోవద్దు. షోల్డర్ జారదు మాకు పర్ఫెక్ట్ గా రావాలి అని చాలా మటుకు ఇక్కడ డౌన్ చేస్తారు. అలా డౌన్ అస్సలు చేయకూడదు. చేస్తే మనకు బ్లౌజ్ అనేది ఈ విధంగా ఫోల్డింగ్స్ వస్తుంటాయి. ఈ విధంగా ఫోల్డింగ్స్ వస్తుంటాయి. బిగినర్స్ చాలా మటుకు అక్క ఈ విధంగా వస్తుంది, మేము ఎక్కడ మిస్టేక్ చేస్తున్నామని చాలా అంటున్నారు. సో అక్కడ మిస్టేక్ చేస్తున్నారు. ఇక్కడ ఆల్రెడీ మనం డౌన్ తీసుకుంటాం, మళ్ళీ ఇంకా షోల్డర్ జారద్దు అని ఇక్కడ డౌన్ తీస్తున్నారు. సో దానివల్ల అలాంటి ప్రాబ్లం వస్తుంది. ఓకేనా? సో అలా చేయకండి. ఎలా చేయాలో నేను చూపిస్తాను, అలా నేర్చుకోండి. ఓకే, ఇప్పుడు నెక్ రౌండ్ గా రావాలి, షేప్ అనేది పర్ఫెక్ట్ గా రావాలి. పాయింట్ దగ్గర డాట్ ఉండాలి. ఆ డాట్ ఎంత తీసుకోవాలి, ముందట క్రాస్ బెల్ట్ కి ఏ విధంగా తీసుకోవాలి, ఇక్కడ ముడతలు చంకకాడ ముడతలు రావద్దు అని ఏ విధంగా తీసుకోవాలి, ఇలా ఇవి చిన్న చిన్న అన్ని నేను మీకు చెప్తుంటాను 1 by 1. మీరు నోట్ చేసుకోండి. అండ్ మీరు కట్ చేసుకునేటప్పుడు ఈ వీడియోని చూసుకుంటూ ఒకసారి కట్ చేశారనుకోండి, ఎక్కడెక్కడ నేను మిస్టేక్ చేస్తున్నాను అనేది మీకు ఈజీగా తెలిసిపోతుంది. ఓకే.